నార్మల్గా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళాము అంటే ఒక మనిషికి ఫ్రీగా ఒక కామన్ వైద్య పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జరిపించుకోవచ్చు. లేదండి, అట్లా ఇప్పుడు మొన్న రీసెంట్గా నేను కూడా వెళ్ళాను గవర్నమెంట్ హాస్పిటల్కి, మామూలుగా మనుషులది. సో అదేంటంటే అదే ర్యాబీస్ ఇది ఇంజెక్షన్స్ కోసం వాటి కోసం వెళ్తే కుక్కలకు సంబంధించిన. సో అక్కడ కూడా మనకి వ్యాక్సిన్స్ లేవు యాక్చువల్గా అంటే అదొక ప్రాసెస్ ఇవ్వాలి అనేది ఉంటుందా, లేకపోతే వాళ్ళు ఏమైనా నెగ్లిజెన్సీ అట్లా ఏమైనా ఉందా? మనకి ఏదైనా కుక్క కరిస్తే మనం వెళ్తాం. నారాయణగూడ హాస్పిటల్ అయితే మెడిసిన్ ఉంది. ఇప్పుడు అన్ని ఏరియాస్లో ఇది లేదండి, మెడిసిన్స్ లేవు, దొరకవు. సో అది ఫ్రీనే. ఇప్పుడు నారాయణగూడ హాస్పిటల్లో ఫ్రీనే. అది యానిమల్స్, డాగ్స్, వెటర్నరీ హాస్పిటల్స్లో ఏ మెడిసిన్స్ అయినా మనం కొనవలసి వస్తుంది. అట్లా ఏ మెడిసిన్స్ అయినా కొనాలి, ఈవెన్ సిలైన్, ఈవెన్ టెస్టింగ్, అవన్నీ హ్యూజ్ రేట్స్ కదా. సో గవర్నమెంట్ హాస్పిటల్ అన్నప్పుడు అన్నీ ఫ్రీ ఉంటే బాగుంటుంది. మాలాంటి యానిమల్ లవర్స్, యానిమల్స్ రెస్క్యూర్స్, లేకపోతే ఎన్జిఓస్కి కానీ ఒక విధానంలో పనికొస్తుంది. సో యాక్చువల్గా అయితే లేవండి. ఓకే, అంటే ఇప్పుడు ఒకవేళ ఒక కుక్కకి ఏదైనా జరిగింది, తనకి ప్రమాదం ఉంది అని అంటే అట్లా ఏమైనా హాస్పిటల్కి తీసుకెళ్తే చికిత్స చేస్తారా? వాళ్ళు చికిత్స చేస్తారండి, అవన్నీ మనమే పేమెంట్స్ చేయాలి. ఇప్పుడు బ్లడ్ టెస్ట్కి అమౌంటే, స్కానింగ్కి ఇదే, అలాగే సిలైన్స్ ఎక్కించాలన్నా అది మనదే. ఓన్లీ అక్కడ ఇది చేసుకుంటారు, అడ్మిట్ చేసుకుంటారు, మిగిలినవన్నీ మనమే. ఆ డాక్టర్స్ ఉన్న టైంలో మనం వెళ్తే రెస్క్యూ చేసిన ఏ యానిమల్, ఏదర్ క్యాట్, బర్డ్, లేకపోతే డాగ్, ఏదైనా యానిమల్ మనం తీసుకెళ్ళిస్తే వాళ్ళ ఆ డాక్టర్ గారు ఉన్న టైంలో వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు మేడం. మిమ్మల్ని కరిచింది ఎప్పుడైనా కుక్క? మా షెల్టర్లో అది ఫైటింగ్ ఉంటే జెన్యూన్ ఉంటాయి మేడం, కరవకుండా ఎలాగుంటుంది కుక్క అన్నాక. ఇప్పుడు పని కట్టుకున్నది కావాలని ఏ యానిమల్స్ కూడా కరవండి. అదేమైనా అవి ఫైటింగ్ ఆడేటప్పుడు కూడా మనం ఒక విధానంలో ఒక కర్ర పట్టుకుని వెళ్ళి ఆపడాలు, జంతువు వాటికి ఏమి తెలుస్తుంది, అవి మనం డీల్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. మిన్ని రెస్క్యూస్ చేసేటప్పుడు నాకనే కాదండి, యానిమల్స్ ఎన్జిఓస్ కానీ ఇరుగు పొరుగు వాళ్ళకి కానీ అటాకింగ్స్ అనేవి ఉంటాయి. అది కావాలని అయితే ఏం చేయరు, అవి కావాలని ఎప్పుడు ఏం చేయవు, అన్ఫార్చునేట్ చేస్తాయి అంతే. వాటికి యానిమల్స్కి అసలు పగ అనేది ఉండదండి. ఎందుకంటారా, అవి ఎవరైనా మనకి ఏదైనా కీడ్ చేస్తున్నారు అన్నప్పుడు రివర్స్. ఇప్పుడు ఇక్కడ కూర్చొని కుక్కని వర్షాలు వస్తున్నాయని కూర్చొనివ్వరు, అన్నాలు పెట్టేవాళ్ళు అన్నం తింటున్నది డస్ట్బిన్ వేస్తారు. కానీ అక్కడ కుక్క ఉంది, కుక్క పిల్ల ఉంది, అయ్యో దాని ఎముకల గూడు కూడా బయటకు కనపడినా కూడా వేయరండి, అది డస్ట్బిన్లో వేసేస్తారు. సో అది వచ్చేసి ఏమవుతుంది, అది ఆకలితో 1 రోజు 2 రోజులు బతుకుతుంది, 3వ రోజు చనిపోతుంది అది. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది, ప్రాపర్గా చిన్న పసిగుడ్డు అదేం చేస్తుంది, కరెక్ట్గా మనుషులు అనేవాళ్ళు లైఫ్ ఇస్తే కనీసం 14 years 15 years అయినా బతుకుతుంది. దాని లైఫ్ స్పాన్ అనేది ఇప్పుడు ఈరోజు నిన్న పుట్టడం, 2 days ముందు పుట్టడం, 2 days తర్వాత చనిపోవడం, అదే అవుతుంది. ఈరోజు పుట్టడం, రేపు ఎల్లుండి చనిపోవడం. సో అలాంటప్పుడు ఏమవుతుంది మేడం, దాని లైఫ్ ఇప్పుడు ఈ విడ్డూరాలకి రీజన్ ఎవరో ఒకళ్ళు వచ్చి స్పీడ్గా వెళ్తున్నారు, గుద్దించేస్తున్నారు. ఎవరో ఒకళ్ళు దాని ఆకలితో ఉన్నా కూడా అన్నాలు పెట్టాలి కదా. ఎందుకంటే రోడ్డు మీద ఉన్న బతుకులకి అన్నాలు పెట్టాలి కదా. ఇప్పుడు అలాగైతే రోడ్డు మీద ఎంతోమంది అడుక్కుంటున్నారు, మనుషులు పెట్టడం లేదా మేడం? పెడుతున్నారు కదా, మరి నోరు లేని వాటికి పెడితే పుణ్యమే కదా. మీ దగ్గర ఎన్ని డాగ్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్? నా షెల్టర్లో 21 dogs ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్. అంటే ఇందాక 28 అని చెప్పినట్టున్నారు, చనిపోయాయని చెప్పాను. మరి వాటికి దాన సంస్కారాలు కానీ ఎలా మేమే చేస్తాం మేడం, మా దగ్గర ఏది చనిపోయినా మేమే చేసుకుంటాం. వ్యాక్సిన్స్కి వాటికైతే మాకు ఎన్జిఓస్ మేడమ్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. వ్యాక్సిన్స్ కానీ ఏదైనా ట్రీట్మెంట్ అవుతుంది అని అంటే మేము రెస్క్యూర్స్ కదా, మా దగ్గర అంత అమౌంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉండదు. వాటికి ఫుడ్ అవి కానీ ఎవరో ఒకళ్ళు ఎన్జిఓస్, ఎవరో ఒకళ్ళు డోనర్ రూపంలో అంత అడపదడప అందుతుంది. ఎన్జిఓస్ కూడా వాళ్ళు కూడా చేయలేరు కదా మేడం, ఆల్రెడీ వాళ్ళ పెయిన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ స్ట్రగుల్స్ వాళ్ళకు ఉంటాయి. సో అందుకని ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా ఎన్జిఓలు వస్తున్నాయి ఇప్పుడు. రావాలండి, యానిమల్స్ కోసం ఇంకా రావాలి, ఎన్జిఓసే కావాలి. ఎన్జిఓస్ అది ఒకటే, ఎన్జిఓస్ అయితేనే మా షెల్టర్ పడిపోయిందండి. యాక్చువల్గా మా షెల్టర్ టోటల్గా ఫుల్ కొలాప్స్. 2-3 వచ్చారు, షెల్టర్ వేపిస్తామని చెప్పారు. అయితే మీరు ఎన్జిఓస్ అయితే మీరు మాకు బిల్ ఇస్తారు కదా, అందుకని అన్నారు. సో చూడండి, ఎంతోమంది పెయిన్ తీసుకుని ఎన్నో చేస్తున్నారు ఎన్జిఓస్. చెప్పాలంటే వాళ్ళు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్నిటికీ తిరగాలంటే మ్యాన్ సపోర్ట్ వాళ్ళకి కూడా ఉండాలి. వాళ్ళకి కూడా మెడికల్ ట్రీట్మెంట్ కూడా గవర్నమెంట్ ఏం మెడిసిన్స్ మాకు ఇవ్వదు. ఏ యానిమల్ ఎన్జిఓస్కైనా యానిమల్ రెస్క్యూర్స్కైనా ఎవరికి ఏమి ఇవ్వరు మెడిసిన్స్. సో అలాంటప్పుడు వాళ్ళకి అది ట్రీట్మెంట్కి వాళ్ళు కూడా డాక్టర్స్కి పే చేయాలి.
మ్మ్. అవి బాగా చాలా పెయిన్ఫుల్ ఉంటాయి. ఎందుకంటే చాలా 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 భయంకరమైన సంఘటనలు అనమాట. రాడ్లు పెట్టి కొట్టడం, ఆయిల్ వేడి ఆయిల్ తీసుకొచ్చి పోసేయడం, అరే యానిమల్స్ క్రూయల్టీ. ఇలా కూడా ఉంటారా? కుక్కలను రేప్ చేస్తారు, ఆవులను రేప్ చేస్తున్నారు. మ్మ్. ఒకప్పుడు అమ్మాయిలకి, ఇప్పుడు అమ్మాయిలు దొరకకపోతే ఇలాగ. అబ్బో. మేడం వాళ్ళు, ఎన్జిఓస్ మేడం వాళ్ళు చాలా ఫేక్ కేసెస్ డీల్ చేస్తున్నారు. మ్మ్. అలాంటి టైప్ ఆఫ్ కేసెస్ కూడా మేము కూడా చాలా మేము ఏకంగా ఫైర్ పెట్టేసి కాల్ చేస్తుంటే కూడా, ఇప్పుడు కూడా మన రీసెంట్గా 3 days బ్యాక్ కోడిని పట్టుకుందని చెప్పి మా ఇంటి నియర్ బై లొకేషన్లో కొంచెం పక్కనే మట్టి రోడ్లో అక్కడ వాళ్ళ గుడిసెలో వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోడిని అక్కడ వదిలేరంట. కోడిని అక్కడ బయట డాగ్ పట్టేసిందని ఒక్క లేపి చంపేశాడంట. మార్నింగ్ చెప్తోంది ఆవిడ, హోటల్ ఆవిడ, రోడ్డు మీద. మేము ఇలాంటివి ఎన్నైనా చేస్తాము, మాకు ఎవరు అడుగుతారు, ఆ ల్యాండ్ కూడా పోలీసు వాడిదే అని అంటున్నారంట. సో పోలీసులదే ల్యాండ్ అయితే వాళ్ళు 2 yearsగా అక్కడ టెంట్స్ వేసుకుని ఉన్నారు, మాకెవరు ఏం చేయలేరు అంటున్నారు. మళ్ళీ యానిమల్స్ని హంటింగ్ చేస్తారు. ఎప్పుడు పెడితే అప్పుడు అక్కడ ఎక్కడి నుంచో తీసుకురావడం, హంటింగ్ చేయించడం. అది హంటింగ్కి పనికిరాదన్న డాగ్స్ని మళ్ళీ దాని పప్పీస్తో సహా రోడ్డు మీద వదిలేస్తున్నారు. నా షెల్టర్ దగ్గరికి తీసుకొచ్చి వదిలేస్తున్నారు. 3 days బ్యాక్ నా దగ్గరకు వచ్చి అడిగారు, 2 puppies ఉన్నాయి, డాష్ అండ్ క్రాస్ బ్రీడ్ తీసుకోండి, హంటింగ్ పనికిరావు అవి, తల్లి బ్రీడే అని చెప్పేసి అన్నారు. ఏదైనా నాకు వద్దు, నా వాటికే నాకు జరగట్లేదని చెప్పాను. అంటే హంటింగ్కి ఉపయోగపడితే మాత్రమే తీసుకుంటున్నారు. అది కూడా అర్ధరాత్రి వాళ్ళు ఎత్తుకుని వచ్చేస్తారు, కిడ్నాపింగ్లో చేస్తారు, డాగ్స్ని దొంగతనం చేస్తారు వాళ్ళు. అబ్బో. వాటిని కూడా కిడ్నాప్ చేస్తారా? నేను ఎవరికైనా మాట్లాడదామని చెప్పుదాం అంటేనండి, ఇమ్మీడియట్గా అక్కడ వీడియో క్లిప్పింగ్స్ మన దగ్గర ఉండాలి. వాళ్ళ చుట్టూ మనం వీడియోలు పెట్టుకుని ఎంతసేపు అని తిరుగుతాం. దానికోసం స్పెషల్గా డే అండ్ నైట్ తిరిగితే వాళ్ళు దొరుకుతారు. నైట్ టైం వెళ్తారు వాళ్ళు వేటకి. సో అలాంటప్పుడు మేమేం వెళ్తాం నైట్ 12కి 1కి. అప్పటికే చాలామంది అక్కడ చిల్లర పనులు చేయడానికి వస్తుంటే అప్పటికే నేను పోలీసు కాల్ చేసి పిలుస్తూనే ఉంటాను.